జై శ్రీరామ్. మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి. అంతకుముందు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఇక మిగిలింది జిల్లా పరిషత్ అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ మిగిలినాయి. ఈ క్రమంలో పాటు ఒక చర్చ వస్తుంది. అసలు ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా? పరిషత్ ఎన్నికలు జరుగుతాయా లేదా? అనేది ఒక ప్రశ్న. అంటే ఏమైపోయిందంటే పరిషత్ ఎన్నికలనేది మధ్యస్థంగా అంటే అటు ఎమ్మెల్యేకు తర్వాత గ్రామ పంచాయతీకి మధ్య లోపల మధ్యస్థంగా ఉండే వ్యవస్థ అది. 5 అంచెల వ్యవస్థ లోపల అది మధ్యస్థంగా ఉంటది కాబట్టి, దాని మీద ఏమైపోయింది అంటే కొంత నజర్ తక్కువైంది. అంటే దృష్టి తక్కువైంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసమే ఇప్పుడు ఎన్నికలు పెట్టాలి గానీ, లేకపోతే ఎన్నికలు అవసరం లేదు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీకి ఆల్రెడీ ఒక సర్పంచ్ ఉన్నాడు. అదే గ్రామ పంచాయతీకి ఒక ఎంపీటీసీ కూడా ఉంటాడు. మండలంకి ఎట్లాగో అధికారులు ఉంటారు. మండలం లోపల ఉన్న సర్పంచులు ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకుంటే మండల సమస్యలను పరిష్కారం అయినట్టే కదా. ప్రత్యేకించి దానికి మళ్ళీ జెడ్పీటీసీకి అంత తొందరపడి చేసేది ఏముంది అనేది రాజకీయంగా ఒక చర్చ నడుస్తున్న విషయం. దీనితో పాటుగా ఇప్పుడు మార్చి లోపల ఎన్నికలు జరగడానికి ఎలాంటి అవకాశాలు లేవనే ఒక చర్చ వస్తున్నా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపల ఎన్నికలు పెడుతుంది. ఏ రకంగా అయినా కూడా ఎన్నికలు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయనేది ఇంకొక చర్చ వస్తున్నది. సరే, దాని తర్వాత నామినేషన్ చేద్దాము. ఆ సర్పంచుల్ని వాళ్ళు పెట్టేసి వాళ్ళ నుంచి ఒక ఎంపీటీసీని సెలక్షన్ చేసి ఎంపీటీసీలు అందరినీ జెడ్పీటీసీని చేసి అందులో నుంచి ఒకరిని జెడ్పీటీసీ చేసి ఆ జెడ్పీటీసీ నుంచి జెడ్పీ చైర్మన్ చేసేస్తామంటే ఒకటి పరోక్ష ఎన్నికల్లో కూడా ఒకటి అయిపోతుంది కదా అన్నది ఇంకొక చర్చ నడుస్తున్నది. ఏదైనా ఎన్నికలు కనుక ప్రత్యక్ష ఎన్నికలు కనుక వస్తే అంటే ఇప్పుడు అనే పరిస్థితి ఏంటంటే ఏప్రిల్ వరకు ఎన్నికలు కనుక వస్తే ఎలా ఉంటది రాజకీయం, ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన రాజకీయం ఎలా ఉంటది అనేది ఒక చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి తెలంగాణ సమ్న కొంత కసరత్తు చేసింది. కొంత అంటే కసరత్తు అంటే దాని గురించి ఎట్లా ఉంటది చూద్దామని చెప్పని కొంత కసరత్తు చేసింది అనమాట. ఈ కసరత్తులో అంటే కొంచెం ఎక్సైజ్ చేసింది. అసలు ఏ పార్టీ, కేవలం పార్టీలే ఇక్కడ మేము చేసిన కసరత్తు ఏంటంటే, మేము చేసిన ఎక్సర్సైజ్ ఏంటిదంటే ఏ పార్టీకి ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంది జగిత్యాల జిల్లాలో, ఆ జగిత్యాల జిల్లాలో కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎవరికి ఎక్కువగా మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, అంటే ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది చాలా ఆలోచించి, అంటే పార్టీ పరంగా ఆలోచించినాము. పార్టీ పరంగానే ఆలోచించి తీసుకున్నాము. ఈ పార్టీ లోపల మళ్ళీ వ్యక్తి ఎవరు అనేది తెలియదు కాబట్టి పార్టీకి ఉన్న ఇమేజ్ను, పార్టీకి ఉన్న వ్యవస్థ అక్కడ మండలం లోపల కానీ లేకపోతే గ్రామాల లోపల కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ గ్రామాల లోపల కానీ అసలు ఈ జెడ్పీటీసీ ఎన్నికలు అంటే ఎంపీటీసీలోకి పోతే అంటే మళ్ళీ చాలా డీప్గా పోతుంది. ఎందుకంటే ఎంపీటీసీ ఎలక్షన్స్ లోపల కొందరు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా పోటీ చేసే అవకాశం ఉంది, లేదా వాళ్ళ భార్యలో లేదా వాళ్ళ అతను ఇవాళ పోటీ చేస్తారు కాబట్టి కొంత సానుభూతి అక్కడ ప్లస్ అవుతుంది. కాబట్టి దాన్ని ఇప్పుడిప్పుడే అంచనా వేయడం కష్టం. కానీ జెడ్పీటీసీకి అవకాశం లేదు. జెడ్పీటీసీ లోపల చాలా ఈజీగా నడిచే వ్యవహారం ఉంది కాబట్టి అంటే పార్టీ పరంగా ఎవరు వచ్చే అవకాశం ఉంది, అంటే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లా మటుకు కొంత ఎక్సర్సైజ్ చేసినాము. అంటే ఎగ్జిట్ పోల్ టైప్ లోపల చేసినాము. కేవలం పార్టీలకు సంబంధించి మాత్రమే ఇది. మళ్ళీ ఆ పార్టీ లోపల వ్యక్తిగతంగా ఎవరన్నా వచ్చారనుకోరి అతనికి కొంత అటు ఇటుగా జరగచ్చు. రాజకీయం కొంత గెలుపోవటంలో కొంత అటు ఇటుగా నిర్ధారించవచ్చు. కానీ ఇది కేవలం పార్టీ పరంగా ఇప్పుడు చెప్పడం. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది కాంగ్రెస్ రైతు బంద్ చేసింది, రైతు భరోసా వచ్చింది, ఇంకేదో అన్నారు, మడ్డి మాఫ్ అన్నారు, ఏదో అన్నారు, తులం బంగారం అన్నారు, 2500 అన్నారు, 4000 అన్నారు. ఎన్ని అన్నా కూడా కాంగ్రెస్కు ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో అమోఘమైన మద్దతు ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇది బీఆర్ఎస్ దాని దరిదాపుల్లో లేదు, కానీ సెకండ్ స్టాండర్డ్లో బీఆర్ఎస్ ఉంది. థర్డ్ స్థాయి లోపల ఇంక అందరూ ఊహించేది ఎవరైనా చెప్తారు బీజేపీ ఉంటుంది. బీజేపీ కూడా ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో నామమాత్రంగా కనిపిస్తున్న అంశం. ఇది ఎందుకు ఏది అనేది ఒక విశ్లేషణకు వద్దాం. మనం ఇప్పుడు ఒక చర్చకు వద్దాము. ఏంటిదంటే ఫస్ట్ మనం దీని గురించి అసలు చెప్పుకోవాల్సిన విషయం, ఫస్ట్ మన జగిత్యాల జిల్లా గురించి చెప్పుకోవాలి. కాళేశ్వరం ఉంది, త్రివేణి సంగమం అంటాం మనం. అంటే 3 నదులు కలుస్తున్నాయి కాబట్టి అది త్రివేణి సంగమం అంటాం. జగిత్యాల జిల్లా కూడా ఆల్మోస్ట్గా ఇది మా పార్లమెంటు నియోజకవర్గాల సంగమం ఉన్నది. ధరంపూర్ ఏమో అటు వచ్చేస్తుంది, పెద్దపల్లికి పోతుంది.
ఒకటేమో కరీంనగర్ ఉంటుంది, కొన్ని కరీంనగర్ పార్లమెంట్ పరిధికి పోతాయి, కొన్ని ఏమో నిజామాబాద్ పార్లమెంట్కి వచ్చేస్తాయి. 3 నియోజకవర్గాల అంటే పార్లమెంటు నియోజకవర్గాల ముద్దుల తల్లి అన్నట్టు జగిత్యాల. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. అంటే 3 నియోజకవర్గాల ఎంపీలకు ఇది తల్లి జగిత్యాల. దాదాపు ఇట్లా చాలా తక్కువ ఉంటాయి. ఇంకొక విషయం కూడా ఇందులో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటంటే 5 నియోజకవర్గాలు కూడా ఇందులో విలీనమై ఉన్నాయి, ఇందులో కలిసిపోయినవి ఉన్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలు 5 కలిసినవి ఉన్నాయి. ఒకటి ధరంపూర్ వస్తుంది, ధరంపురి ఒకటి ఉంది. ధరంపూర్ లోపల కొన్ని జిల్లాలు అటుపోయినాయి. ఏది ధరంపూర్ ఒకటి, తర్వాత జగిత్యాల ఒకటి, తర్వాత ఈ 2 ఉండగా కొరుట్ల ఒకటి, తర్వాత ఈ 3 నియోజకవర్గాలు ఉండగా మళ్ళీ చొప్పదండికి కొన్ని మండలాలు వస్తాయి. కొడిమ్యాలు, మల్యాల వస్తుంది. తర్వాత కరీంనగర్కు కత్లాపూర్, మేడిపల్లి వస్తుంది. అంటే సగటున 5 మండలాలు, 5 నియోజకవర్గాల మళ్ళీ ముద్దుల తల్లే. అంటే జగిత్యాల జిల్లాకు ఉన్న ప్రత్యేకత అంటే రాజకీయంగా నియోజకవర్గాల పరంగా చూస్తే అటు రాష్ట్రానికి కానీ ఇటు కేంద్రానికి కానీ ఉన్న అవినాభావ సంబంధము ప్రత్యేకత ఇది ఇట్లా ఉంది. అయితే ఏమైతుందంటే దీనివల్ల ఏమైతుందంటే పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ ప్రభావము ధరంపూర్ మీద ఉంటుంది, ధరంపూర్ కాన్స్టిట్యున్సీ మీద ఉంటుంది బేసికల్గా. ఇప్పుడు ధర్మారం మనం ఆలోచించడం అనుకోరి, ధర్మారం అది పెద్దపల్లి జిల్లాకు వచ్చేసినా కూడా ధరంపూర్ యొక్క ప్రభావము ఇండైరెక్ట్ గా ధర్మారం మీద ఉంటుంది. అట్లనే చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ ప్రభావం అనేది అంటే మల్యాల, కొడిమ్యాల మండలం మీద కొంత కనిపిస్తుంది. అట్లాగే కరీంనగర్ వెమ్లాడ కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వెమ్లాడ కాన్స్టిట్యున్సీ సంబంధించిన కత్లాపూర్, మేడిపల్లి మీద కూడా కొంత ఆ నియోజకవర్గాల ప్రభావం కనిపిస్తుంది ఈ జిల్లాలో ఉన్నా కూడా. సో రాజకీయాలు కూడా మారచ్చు, నాయకులను బట్టి లేకపోతే అక్కడ ఉన్న రాజా పరిస్థితులను బట్టి కొంత రాజకీయం మారుతుంది. దీన్ని బేస్ చేసుకొని అక్కడ ఫీల్డ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కనిపించిన విషయం ఏంది అనేది ఇప్పుడు మనం ఆలోచిద్దాం. సో ఇది దీనిలో పడ ముచ్చిన ఏంటంటే ఫస్ట్ మనం ధరంపూర్ తీసుకుందాం. ధర్మపురి గురించి కూడా ఆలోచిస్తే అంటే నేను నియోజకవర్గాల వారిగా చెప్తున్నాను, నేను మండలం వారిగా చెప్పడం కాదు, నియోజకవర్గాల వారిగా చెప్పడం. ఎందుకంటే తిరిగిన సందర్భాల్లో కూడా మండల హెడ్ క్వార్టర్లో కానీ కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా మా టీం తిరిగిన సందర్భంలో కూడా మనం తెలుసుకున్న విషయాల్ని నియోజకవర్గాల వారిగానే క్రోడీకరించడం తప్పితే మండలాల వారిగా క్రోడీకరించాలి, దానికి కొంత సమయం ఉంది. కానీ ఇది మొదటి విడతగా ఇది చెప్తున్నది ఏంటంటే ధర్మపురి మండలం టోటల్గా కాంగ్రెస్ ఫేవర్లోనే ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ ఉనికి చాలా తక్కువ. ఇది గంటపరంగా చాలా మంది ఓటర్లు కూడా చెప్పారు. అక్కడ ఉన్న వాతావరణం కూడా అట్లాగే కనిపిస్తున్నది. అడ్లు లక్ష్మణ్ గారి సేవలు కూడా అట్లే కనిపిస్తున్నాయి. సో ఏంటంటే అక్కడ మోనోపాల్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే లక్ష్మణ్ గారిది అక్కడ మోనోపాల్ అయిపోయింది. మొత్తం ఏకఛత్రాధిపత్యం లాగా మొత్తం ఏది చేసినా కూడా ఏది ఉన్నా కూడా అన్నిటికీ అన్నున్నాడు కదా అన్న ఫీలింగ్ అక్కడ జనంకి వచ్చేసింది. అట్లా నడుస్తున్నాయి కూడా పనులు అట్లా నడుస్తున్నాయి. సో ఇది ధరంపూర్కి సంబంధించిన విషయం. ఇక జగిత్యాలకు సంబంధించి 3 కాంగ్రెస్కి వచ్చేలాగా ఉన్నాయి. 3 ఒకటేమో బీఆర్ఎస్ ఫేవర్లో కనిపిస్తుంది. అంటే ఇది కూడా ప్లస్ ఆర్ మైనసే, +-1 వస్తే ఒకటి వస్తుంది, లేకపోతే అది కూడా రాదు. మళ్ళీ దీనికి 2-3 అని చెప్పి లింక్ పెట్టడం కాదు. ఇది ఒకటే, ఒక్క కాన్స్టిట్యున్సీ, ఒక్క మండలము బీఆర్ఎస్కి వచ్చడానికి అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ జనం చెప్తున్న మాట. అది అక్కడక్కడ అంటే అక్కడ చెప్పారు కాబట్టి ఇక్కడ చెప్పడం కాదు, ఏ మండలం ఆ మండలంకే చేసిన సర్వే ఇది. తర్వాత కొరుట్ల, ఇది కొరుట్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి 2 కాంగ్రెస్,
ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ. ఇందులో ప్లస్ ఆర్ మైనస్ బీజేపీకే. ఈ ప్లస్ ఆర్ మైనస్ లోపల ఒక్కటి చెప్పదలుచుకున్నా, అంటే ఇబ్రాహీంపట్నం మండలంకు సంబంధించిన రాజకీయ వేడి కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే కొందరు యూత్ లోపల డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇబ్రాహీంపట్నం మండలంని ఎవరైతే వీరపట్నం చేస్తా అని చెప్పని ప్రస్తుతము, అంటే ఏ నాయకుడు ఏ పార్టీ, అంటే ఆ పార్టీ ఆయా పార్టీ నాయకులు మాట ఇస్తారో వీరపట్నం చేస్తామని, అంటే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇస్తే వాళ్లకు కొంత యూత్ చాలా ఫేవర్గా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇంతవరకు దాన్ని ఇబ్రాహీంపట్నం అంటారు, యాక్చువల్గా వీరపట్నం అని చెప్పని ఆ వీరపట్నం అని చెప్పి పిలుస్తున్నారు దాన్ని చాలా మంది. అట్లాగే జరగాలి అనేది ఇప్పుడు వస్తున్న లేటెస్ట్గా వస్తున్న తాజా చర్చ ఇది. ఇది కొరుట్ల మండలానికి సంబంధించి. ఇంకా వేములవాడకు సంబంధించి రెండు కాంగ్రెస్, రెండు బీజేపీ. అంటే ఈ కాంగ్రెస్ బీజేపీ లోపల ఇవి రెండు కన్ఫర్మ్ ఉన్నాయి. ఈ రెండిటి లోపల 1 ± 1 ఒకటి ఉంది. అంటే రెండు వచ్చడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ బీజేపీకి, కానీ ఒకటి మాత్రం పక్కా వచ్చినట్టుగా ఉంది అనేది ఇక్కడ బీజేపీకి సంబంధించింది. తర్వాత బీఆర్ఎస్ కొంత డౌట్ గానే ఉంది. ఒకటి బీఆర్ఎస్ అనేది అది కొంచెం అటు ఇటుగా చెప్తున్నారు. ఇది కూడా బీఆర్ఎస్ ± ఒకటి ఉంటుంది. అంటే అటు ఇటు అటుగా కొంత వేములవాడ లోపల నడుస్తున్నది. ఇది ఇక్కడ బేసికల్ గా చెప్తున్న విషయము. అంటే ఒకటి వేములవాడ అయిపోయింది, ధరంపూర్ అయిపోయింది, జగిత్యాల అయిపోయింది, కొరుట్ల అయిపోయింది. 1 2 3 4 ఇది విషయము. అంటే మనం చేసిన ఎంక్వైరీ లోపల ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ చాలా గొప్పగా ఎదిగిపోయింది. మనం చేసిన ఇక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ లోపల మనమైతే ఎంక్వైరీ చేసినామో, అంటే తెలుసుకున్నామో, ఆ దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇది. ఇంకా ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది అంటే దీని అంటే మాక్సిమం మారకపోవచ్చు, డెఫినెట్గా మారకపోవచ్చు. ఇది మళ్ళీ మనం ఎలక్షన్ తర్వాత కూడా చూసుకున్నాడు ఆల్మోస్ట్గా ఇట్లాంటి రిజల్ట్ వస్తుందని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాం. అయితే ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ అప్రతిహతంగా దూసుకుపోతుంది. ఈవెన్ దో జగిత్యాల హెడ్ క్వార్టర్ లోపల జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ మధ్య లోపల ఘర్షణ జరుగుతున్నా కూడా ఆ ఘర్షణతో సంబంధం లేకుండా కాంగ్రెస్ వెళ్ళిపోతుంది. అంటే జీవన్ రెడ్డి గారి చరిష్మా ఇంకా రోజు రోజుకు పడిపోతుంది. అది ఎంపీ వస్తాయేమో ఏమో కొంచెం ఒకసారి లైమ్ లైట్కి వస్తారేమో అనుకున్నా, కానీ అది కూడా అందరినీ ద్రాక్ష ఉంది కాబట్టి రాజకీయంగా జీవన్ రెడ్డి గారు కొంత నిరాశకు లోను కావాల్సిందే. పార్టీ పదవి వస్తే హనుమంతరావు రాలేదు, ఎన్నిసార్లు రాలేదు పార్టీ పదవి. అట్లా పార్టీ పదవి రావడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. చట్టప సభ లోపల అధికారం ఉంటే ఆ మజా, అది ఆ ప్రోటోకాల్ వేరే ఉంటుంది. కాబట్టి జీవన్ రెడ్డి గారు కొంత డిఫేమ్ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నది. సంజయ్ కుమార్ ఎట్లా ఇక్కడ డిఫేమ్ అవుతున్నాడో ఇక్కడ అట్లా లేస్తున్నాడు సంజయ్ కుమార్. సో ఏదైనా కూడా కాంగ్రెస్ కు అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా కూడా అది కాంగ్రెస్ కు పరోక్షంగానో ప్రత్యక్షంగానో మేలు చేసే అంశమే. ధరంపూర్ అయితే దానిలో డౌట్ లేదు. కొరుట్ల లోపల కొంత అటు ఇటుగా కనిపిస్తున్నది. ఇక్కడ వేములవాడ కాన్స్టిట్యున్సీ లోపల అంటే కర్మేరు వేములవాడ పార్లమెంట్ వేములవాడ కాన్స్టిట్యున్సీ సంబంధించి మేడిపల్లి, భీమారం, తర్వాత ఈ కట్లాపూర్, ఈ వీటికి సంబంధించిన విషయం లోపల కొంత బీజేపీ ఫేవర్ కనిపిస్తున్నది, కొంత కాంగ్రెస్ ఫేవర్ లా కనిపిస్తున్నది. బీఆర్ఎస్ కొంత స్తబ్దంగానే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఏ రకంగా ఎట్లా కూడా చూసినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ చాలా లైమ్ లైట్ లో ఉంది. దాంతో అంటే కాంగ్రెస్ కు 80 మార్కులు పడితే బీఆర్ఎస్ కు ఒక 15 20 పడితే 15 18 పడితే బీజేపీకి ఒక 3 2 పడేటట్టుగా కనిపిస్తున్నది వాతావరణం అనేది. ఇక్కడ విశ్లేషకులు అంటే మా టీం కూడా అంచనా వేసిన విషయం ఇది. ఇందులోపట చేతులారా తనకున్న పలుకుబడిని పతారాన్ని ఖరాబు చేసుకున్నది ఎవరు అంటే బీజేపీ. ముఖ్యంగా మెట్పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ఈ రాజకీయాల్లో పట అంటే చైర్మన్ ఓటింగ్ విషయంలో పట
తేలుతున్నది. నా కార్యకర్తలు అంటున్నది ఏంటంటే, అరే భయ్ మేము ఇంత కష్టపడి ఇంత తిరిగి ఇన్ని చేసి మిమ్మల్ని గెలిపించుకున్నాడు ఎందుకు? ఆ ఒకటో రెండో ఐదో పదో ఎన్నో గెలిపించుకున్నాడు ఎందుకు? తర్వాత మీరు అమ్ముడు పోవడం ఎందుకు? అమ్ముడు పోదేదో మేమే అమ్ముడు పోతాం కదా, కాంగ్రెస్ వాళ్ళకి మేమే అమ్ముడు పోతాం. మీరు అమ్మేదాకా మేము ఎందుకు చూసుకోవాలా? మా వల్ల మీరు ఎందుకు సంపాదించుకోవాలా? ఎందుకు లాభపడాలా? అదేదో మేమే లాభపడతాం. ఏమున్నది పెద్ద ముచ్చట అన్నంత సింపుల్గా కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఇది బీజేపీ శ్రేణులు గమనించుకోవాలా. ఇది ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ రకంగా పొరపాటు జరిగింది తెలుసుకోవాలా. అరవింద్ గారు కూడా ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో అవన్నీ ఎంత గంభీరంగా మాట్లాడినా అవన్నీ ఆత్మరక్షణ ధోరణిలోనే ఉన్నాయి. ఆసిఫాబాద్ లోపల ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు విప్పి పెట్టేసి వెంటనే సభ్యత్వం తీసేసారు. అలాంటి అవకాశం మెట్పల్లిలో ఉందా? మరి మీకు ఎందుకు లేదు? విప్పేందుకు సమయానికి లేదు? దాని వెనుక కారణాలు ఏంటి, రాజకీయాలు ఏంటి, విశ్లేషణ జరిగిందా? కార్యకర్తలకు చెప్పిర్రా? ఏది లేదు. అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, అటు అయిపోయింది. అటు సుఖేందర్ రెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసారు ఒక ఛానల్కు. మీరు చెప్తున్నారు, అయిపోయింది కథం. జనం మధ్య లెవెల్ పిచ్చోళ్ళు ఏంటంటే కార్యకర్తలు పిచ్చోళం అయినామని చెప్పని కార్యకర్తలు చెప్తున్నారు. అంటే దీనివల్ల ఈ బీజేపీ చాలా డీలా పడ్డమాట మాత్రం వాస్తవం. ముఖ్యంగా మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో కూడా బీజేపీకి ఉన్న చరిష్మా గట్టితనం అంతా కూడా కొంత దెబ్బతిన్నది. బీఆర్ఎస్ ఏంటంటే ఇబ్బంది పడుతుంది. బీఆర్ఎస్ ఉన్న ఒక్కొనితోటి ఇబ్బంది పడుతున్నది. అంటే కల్వకుంట్ల సంజయ్ తోటి ఒక్కొనితోటి ఇబ్బంది పడుతున్నది. అయినా కూడా నెట్టుకొస్తున్నారు. సాధ్యమైనంత వరకు నిజాయితీగా పనిచేస్తున్నట్టుగా సంజయ్ కుమార్ చెప్తున్నారు. ఈ విషయం జరుగుతున్న క్రమం లోపల మోనోపలిగా ఏకఛత్రాధిపత్యంగా అక్కడ అధికారం ఉన్నా లేకపోయినా, ఇవి కోరుట్లకు సంబంధించి మాట్లాడుతున్నా, అధికారం ఉన్నా లేకపోయినా తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కాంగ్రెస్ నాయకులు పనులు చేస్తున్నారు, చెప్తున్నారు, మంచి చెడు విషయాలని మాట్లాడుతున్నారు. అధికారం సాధించుకున్నది, అధికారం ఉన్నట్టుగానే ఇంకొక ఎమ్మెల్యే కూడా కొరుట్లకు ఉన్నాడేమో అన్నంత గొప్పగా కాంగ్రెస్ వాళ్ళు పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇట్లా ఉన్నాడు కాబట్టి నడుస్తున్నది. ఇద్దరి మధ్యన ప్రచ్ఛన్న పరోక్ష యుద్ధాలు అవన్నీ నడుస్తున్నాయి. ఏది నడిచినా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఈ రోజు వరకు ఉన్న పరిస్థితి వరకు కూడా కాంగ్రెస్ చాలా స్పీడ్గా ఉంది. తర్వాత బీజేపీ చెతికిలా పడ్డట్టే ఆల్మోస్ట్గా. అంటే వెమ్లాడ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, వెమ్లాడ నియోజకవర్గాన్ని కనుక పక్కన పెడితే మిగతా జిల్లాలో కూడా మిగతా ప్రాంతాల్లో కూడా కొంత చెతికిలా పడ్డట్టే. ఇక బీఆర్ఎస్ కొంచెం తన అస్తిత్వాన్ని కొంత ఒక చోట రెండు చోట్ల చూపించుకునే ప్రయత్నాలు మాత్రం కనిపిస్తున్నది మాత్రం వాస్తవం. ఇది జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన అంశము. ఇంకొక విషయం కూడా ఒకటి గమనించుకోవాలి, మనం చూద్దాము. అదేంటంటే కొంచెం అలవాటు కావడానికి టైం పడుతుంది. ఇంకో ఇది ఒకటి నేను ఇంతకుముందు చూస్తున్నప్పుడు నాకు ఇది కనిపించింది. నేను లేకుంటే పాక్ ప్రధాని చచ్చేవాడు. ఇది చెప్పింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. యుద్ధం ఆపిండు ఆపలేడు తర్వాత విషయం. ఎందుకు ఆపిండు అంటే అది ఎత్తడు కాబట్టి, అంటే పాక్ ప్రధాని చచ్చిపోతాడు కాబట్టి అన్న ఆపురి అని చెప్పి ఆపిండు అన్నట్టు మనల్ని. ఇతను ఆపకపోతే మనం ఆగబోతుండు అన్నట్టు మాట్లాడుతున్నాడు. సరే 10 సార్లు ఆపిండట, 12 సార్లు ఆపిండట తర్వాత విషయం. నోరు జారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వీడు చచ్చేదాకా, అంటే పాక్ ప్రధాని చచ్చేదాకా ఆపరేషన్ సింధూర్ నడిచిందంటే ఆపరేషన్ సింధూర్లో మనం గెలిచినట్ట ఓడినట్టు ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ చెప్పాలా? ఇప్పుడు అది చచ్చిపోతాడు అని చెప్పి, నేను లేకుంటే పాక్ ప్రధాని చచ్చిపోతాడు అని చెప్పని డొనాల్డ్ ట్రంపే స్వయంగా చెప్పిండు. అదే డొనాల్డ్ ట్రంప్ ఏదైనా మాట్లాడితే రాహుల్ గాంధీ కచ్చుకుమని పట్టుకుంటాడు. ఎప్స్టీన్ లా వచ్చిందట, నరేంద్ర మోడీ ఫోటో ఉన్నాడట కదా, ఎట్లా మొత్తం అయిపోయింది కదా, నరేంద్ర మోడీ ఏదో చేసిందని. అక్కడ ఇజ్రాయెల్ పాడింది వందే మాత్రం గీతం పాడితే నిలుస్తున్నాడు. సింగు సాంగ్ ఏదో ఉంటే ఆ సింగు సాంగ్ వానికి ఏం తెలుసు ఇది జాతీయ గీతం అని? ఎప్స్టీన్కి ఏమన్నా తెలుసా ఇది ఇండియా యొక్క జాతీయ గీతం అని? పాట పాడితే ఉన్నాడట, డ్యాన్స్ చేసిండట అని చెప్పి వాడు పెట్టుకున్నాడు. దీన్ని పట్టుకొని వాళ్ళు ఎగురుతున్నారు. ఏదో ఇటలీ లోపలనో లేకపోతే రష్యా లోపలనో జర్మనీ లోపలనో కెమెరాలు డ్యాన్సులు చేసినట్టు చేసిండు అనుకున్నాడు కావచ్చు పాపం. అంటే వీళ్ళ ఆలోచనలు జనాన్ని మభ్య పెట్టడం, గోగుల్స్ ప్రచారం చేయడం. ఒకటికి 10 సార్లు చెప్పేస్తే నేను అప్పుడు ఎప్పుడైనా చూడు అని చెప్పి చెప్పుకోవడానికి వనకత్తా తప్పితే దాంట్లో నిజాన్ని జనం గ్రహించినంత పిచ్చోళ్ళు ఉన్నారు. దీనివల్ల నేను లేకుంటే పాక్ ప్రధాని చచ్చేవాడన్న పదం లోపల ఇక మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మాట్లాడారో, ఆపరేషన్ సింధూర్ గురించి ఏదైతే మాట్లాడారో
దాని లోతు పాతులన్నీ కూడా తెలిసిపోతున్నాయి జనానికి. అందుకే అన్నాడు పాపం, ఆంధ్రజ్యోతులు మించి మాట చెప్పారు, నోరు జారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని. అంటే బేసికల్ గా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం దొరికితే అది మాట్లాడరు కదా. ఇది మాట్లాడిండు అంటే అక్కడ ఏదో జరిగింది, ఆ జరిగింది ఇండియా వల్లే జరిగింది. ఆపరేషన్ సింధూర్ లేకపోతే అమెరికా అధ్యక్షుడు చచ్చిపోతుండే, నేను ఆపకపోతే అని చెప్పిన మాటను దయచేసి అందరు గమనించుకోవాలా. దీని తర్వాత ఇంకొకటి వస్తున్నది. రాజకీయాల్లోకి మావోయిస్టులు, ఇది వరంగల్ డేట్ లైన్ మీద రాశారు. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న మావోయిస్టుల తదుపరి కార్యాచరణ ఏంటి? అరణ్యాల నుంచి జరారణ్యంలోకి అడుగుపెట్టిన నక్సల్స్ నేతలు ఏం చేయబోతున్నారు? తుపాకులు హింసను విడి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోనున్నారా? రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రాష్ట్ర కార్యదర్శి హోదాలో లొంగిపోయిన బడే చొక్కరావు అలియాస్ దామోదర్ కూడా రాజకీయాల వైపే అడుగులు వేస్తున్నట్టుగా ఇదంతా ఉన్నది. సరే, మనం మెయిన్ బేస్ ఇది. ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా పోరుకు సిద్ధమవుతున్న మాజీలు రాజకీయాల్లోకి వస్తానన్న దేవ్జీ, జగిత్యాల లేదా కోర్టుల నుంచి ఎన్నికల బరిలో దామోదర్ కూడా అదే బాటలో. అతని అన్న కుమార్తె నాగజ్యోతి ఇప్పటికే బీఆర్ఎస్ లో కీలక నేత. రాజకీయ ప్రవేశం చేయనున్న మరికొందరు మాజీ మావోయిస్టులు పార్టీ ఎజెండాలపై చర్చ. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు రాజకీయ పార్టీలోకి మారిన తర్వాత, అంటే ఇక్కడ ఆలోచించాల్సింది అదే. ఇవేందో మావోయిస్టులు కావచ్చు, జనం కూడా ఇక్కడ దీన్ని రెండు రకాలుగా విశ్లేషిస్తారు. ఒకటి, ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో వీళ్ళు ఇప్పుడు వస్తున్నారా? ఒకటి బాగా ఆలోచించుకోవాలి, చాలా సున్నితమైన అంశం. ప్రజాస్వామ్యాన్ని నమ్మి మావోయిస్టులు జనంలోకి వస్తున్నారా, అయితే ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారా, లేదా తన వ్యక్తిగత కారణాలు లేదా ప్రాణభయంతో లొంగిపోయినరా? ఈ మూడు అంశాలను సున్నితంగా పరిశీలిస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం ఉంటుంది. అంటే పైకి చెప్పిన కారణం ఒకటి ఉండొచ్చు, ఇంటర్నల్గా సెకండ్ థాట్ ఇంకొకటి వేరే ఒకటి ఉండొచ్చు. ఏది ఉన్నా కూడా ఇక్కడ అత్యంత సున్నితమైన విషయం ఏంది, రాజకీయంలోకి రావడం. ఒక్కటి ఇక్కడ చర్చించాల్సిన అంశం. మొన్నటి వరకు బూర్జువా పార్టీలు అని చెప్పి తిట్టిన వాళ్ళు ఈ సమాజానికి వచ్చి ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యయుతంగా వచ్చి వేరే పార్టీలో ఏరితే బూర్జువా పార్టీలో చేరినట్ట అంటే బూర్జువా పార్టీకి మద్దతు తెలుపుతున్నట్ట తెలపనట్ట? ఈ ప్రశ్న ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదుల నుంచి కావచ్చు, అంటే మేధా వర్గాల నుంచి కానీ మావోయిస్టులకు, అంటే మాజీ మావోయిస్టులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆలోచించుకోవాలా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ బడే చొక్కరావు దామోదర్ ఉన్నాడు. దామోదరావు వాళ్ళకు అన్న కూతురు బీఆర్ఎస్ లో కీలక నేత కాబట్టి డాడీ పెద్దనాన్న బాబాయ్ రాయ అని చెప్పని బీఆర్ఎస్ కి తీసుకుపోయింది అనుకో. బీఆర్ఎస్ ఒకప్పుడు బూర్జో పార్టీయే కదా. అదే బూర్జో పార్టీలు ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా. మరి ఆ తిరిగేదేదో ఇప్పుడు తిరిగేదేదో అప్పుడే ఈ యూతులనే కనుక తిరిగి ఉంటే ఇప్పుడు ఇన్ని వేల మందో వందల మందో చనిపోయే వాళ్ళు కాదు కదా. ఇంకా ప్రజలకు ఇంకా న్యాయం ముందందేది కదా. ఈ ప్రశ్న వస్తుందా రాదా? సో ఇక్కడ ఎట్లా అంటే సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని పార్టీ నిర్మాణం చేస్తే గనక కొంతలో కొంత ప్రజల నుంచి మద్దతు దొరికే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ ఎవరి చేతిలో, అంటే బూర్జువా వ్యవస్థకు మూల స్తంభాలైన పార్టీలకు మీరు అంతా వాడినట్టే ఉంటుంది. ఎందుకంటే మొత్తం మంది కలిసి ఒకటే పార్టీలో ఏరరు కదా. అక్కడ మళ్ళీ నాయకుడు ఉంటాడు కదా, దానికి ముఖ్యుడు ఉంటాడు కదా. ఆ ముఖ్యుడు మళ్ళీ బూర్జువా ప్రతినిధే కదా. సో ఇక్కడ ఇవి చాలా సున్నితమైన అంశాలు. బాగా విశ్లేషించి, అంటే మాజీ మావోయిస్టులు, లొంగిపోయిన మాజీ మావోయిస్టులు నిజంగా ప్రజాసేవ చేయాలి అని అనుకునే క్రమం లోపల ఏ పార్టీలో చేరితే బాగుంటుంది, లేదా సొంతంగా పార్టీ పెట్టుకుంటే బాగుంటుందని చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అతి చిన్న విషయం కూడా ఇప్పుడు చిన్నగానే కనిపిస్తుంది. అంటే ఒక చెరువు ఉంటుంది, చెరువుకు పొక్క ఇప్పుడు చిన్న డ్యామేజ్ అయిందనుకో, చిన్న అయిందనుకోండి, అది ఇప్పుడు చిన్నగానే కనిపిస్తుంది, ప్రొద్దున చిన్నగానే కనిపిస్తుంది, కానీ రాత్రి వరకు అది ఇంత అవుతుంది, దాంతో గండే కొడుతుంది. అంటే ఇప్పుడు మీరు వస్తున్న క్రమం ఏంటంటే ఎక్కడ చిన్న బ్యాలెన్స్ తప్పినా కూడా మొత్తం ఈ వ్యవస్థ లోపల చాలా మార్పులు వస్తాయి. మళ్ళా గమనించుకోవాలా. మీరు ఇప్పుడు ఏ చిన్న స్టెప్ కూడా మీరు అటు ఇటు వేసినా కూడా దీని ప్రభావం చాలా పెద్దగా ఉంటుందని చెప్పి మాత్రం గమనించుకోండి. దీన్ని రాజకీయంగా విశ్లేషించుకునే క్రమం లోపల చాలా చాలా మేధావితనం, అంటే
అందరు అనుభవజ్ఞులే ఉంటారు. ఎవరు పెట్టుకున్నా అంటే అనుభవజ్ఞులే ఉండకపోతే అల్లటప్ప ఎవరు పెడతారు కానీ ఈ ఆలోచించుకునే క్రమం లోపల ఒక సొంతంగా పార్టీ పెట్టడమా లేదా ఇంకా వేరే పార్టీలో జాయిన్ కావడమా, చేరితే ఎలాంటి పార్టీలో జాయిన్ కావడం, ఏ పార్టీ అయినా కూడా ఇవేందో సిపిఎం కూడా రీజనిస్ట్ అని చెప్పిన పార్టీలే కదా మీరు కదా. ఇవన్నీ కూడా వస్తాయి, ఒకదానికి ఒకటి లింక్ వస్తుంది. తర్వాత దాంట్లో మళ్ళీ వీళ్ళు ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. రాజకీయం అంటే సింపుల్గా అయ్యేది కాదు. మనం ఉన్నాం కాబట్టి మా వయసులో కాబట్టి మనం వచ్చినాం కాబట్టి మేము ప్రజాసేవ వేయాలనుకుంటున్నాం కాబట్టి ఓటు వేయండి అంటే ఎగబడి ఓట్లు వేసే క్రమాలు అందరికీ ఉండకపోవచ్చు, అన్ని సందర్భాలు కూడా ఉండకపోవచ్చు. సో మార్పు అనేది కోరుకుంటున్న క్రమంలో, మార్పు అంటే విప్లవం, చేంజ్ అంతే, ఏముంది. ఆ మార్పు కోరుకునే క్రమం లోపల కొంత ఎక్కడ పొరపాటు జరిగినా కూడా అది ప్రజాస్వామ్యానికి దెబ్బ తగిలే విధంగానే ఉంటది అనేది చాలా మంది మేధావి వర్గం విశ్లేషిస్తున్న అంశం. కాబట్టి దయచేసి ఈ విషయం మీద మావోయిస్టులు కూడా, ప్రజాస్వామ్యవాదులు కూడా, చిన్న ఉదాహరణ చెప్తాను నేను. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో గోడల మీద కనిపించేది మతతత్వ బీజేపీ ఆర్ఎస్ఎస్ నశించాలని. ఇప్పుడు అనిపిస్తుంది, అరే మతతత్వ బీజేపీ ఆర్ఎస్ఎస్ మతతత్వ పార్టీ, ఎంఐఎం కాదా కదా. ఇప్పుడు జైషే మహమ్మద్ ఉన్నది అది కాదా, కాశ్మీర్లో కూడా లష్కర్ తోయిబాలు లట్టు కొట్టి అన్ని పార్టీలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ ఎందుకు అనలేరు, కేవలం బీజేపీని ఆర్ఎస్ఎస్ని ఎందుకు అన్నారు? ఇది ఒక ప్రశ్న వస్తుంది కదా. అంటే మతతత్వ పార్టీ అంటే అందరినీ అన్ని సమానంగా చూడాలా, కేవలం బీజేపీని ఆర్ఎస్ఎస్ మాత్రమే మతతత్వ పార్టీలు అని చెప్పి వాళ్ళందరినీ వదిలిపెట్టుడింది, ఇదేం రాజకీయ సిద్ధాంతం? అంటే ఇవన్నీ వస్తాయి ఒకదానికి ఒకటి ఆ చర్చకు వచ్చిన క్రమం లోపల అన్నిటినీ విశ్లేషించుకొని సొంత పార్టీ పెట్టాలా మావోయిస్టులు, లేదంటే వేరే పార్టీలో చేరితే ఎలాంటి పార్టీలో చేరాలి, ఇవన్నీ కూడా విశ్లేషించుకొని ముందుకు ఖచ్చితంగా 2026 డిసెంబర్లోగా ఒక మంచి ప్రకటన వస్తుంది. రాజకీయంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేసేది మేనిఫెస్టోలు అన్నీ బయటకు వస్తాయి. 2021-28 లోపల సంవత్సరం లోపల మీరు కొంచెం ఫైట్ చేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లోపల మీకు కొంచెం భవిష్యత్తు ఉండొచ్చు పార్టీకి. అట్లేం లేదు. ఆ పార్టీ ఎట్లా ఉంటుంది ఏందనేది తర్వాత విషయం. కాకపోతే ఏంటంటే దీంట్లో ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించాలా. ఇప్పుడు ఎక్కడికక్కడ చిల్లంజిత్తులైపోయి ఏదో చేయడం కంటే తెలంగాణనే బేస్ చేసుకొని, లేదా ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను బేస్ చేసుకొని విప్లవకారులందరూ కూడా, అంటే మాజీ విప్లవకారులందరూ కూడా రాజకీయంగా దీన్నే సెంట్రలైజ్ చేసుకొని పని చేస్తారా అని చెప్పని ఇంకొక టాక్ వస్తున్నది. ఇది విచారం చేసుకోవాల్సిన అవసరం. ఇవన్నీ భవిష్యత్తులో తెలిసే అంశాలు అవి. సో ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలోకి రావడం అనేది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాము అని చెప్పని శపథం తీసుకోవడం అనేది మాత్రం మంచి పరిణామము, అందరూ ఆహ్వానించిందే. గతంలో కూడా ఈ విషయం మీద కూడా మేము 2 రోజుల క్రితమే నేను చెప్పిన, అంటే తెలంగాణ సామ్యంలో ఆర్టికల్ కూడా రాయడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. అంటే ఇది దాదాపు 3 డేస్ అవుతుంది తెలంగాణ సామ్యంలో వచ్చి. సరే ఓకే, అంటే ఒకళ్ళు ముందు ఆలోచిస్తారు, కొందరు వెనుక ఆలోచిస్తారు, కొంత సమాచారం ఉంటుంది, కొందరు ఒక్కో క్రమం లోపల ఉంటుంది. కాబట్టి వెనుక ముందని కాదు కానీ జరుగుతున్న విషయం ఇది. దీని మీద ఇక అటు మావోయిస్టులు కావచ్చు, మాజీ మావోయిస్టులు కావచ్చు, ఎవరైనా కూడా దీని మీద విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. జై శ్రీరామ్.